హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప కలిగిన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుడి బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మనందరం బాగుండాలని మీ అందరి గురించి ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునిచున్నాను. మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ పనులు, ఆహారాలు అన్నీ బాగుండాలని ప్రతిరోజు ప్రార్థనలో దేవుడు ఎదుట జ్ఞాపకం చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్నవారిని, షేర్ చేస్తున్నవారిని, వింటున్నవారిని ప్రతి ఒక్కరిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాలని కోరుచున్నాను. ప్రియ దేవుడి బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో మరి క్రిస్మస్ నెల డిసెంబర్ 25 తారీఖు మరి పండగ ఎంతగానో సంతోషకరంగా జరుపుకున్నాము. ఏదేమైనా కూడా దేవుడు మనల్ని ఎంతగాని కాచి కాపాడి ప్రేమించి ఆశ్రయించి మరి 2026 సంవత్సరంలోకి మరి అడుగు పెట్టబోతున్నాము. ఈ నూతన సంవత్సరంలో మరి నూతన వాగ్దానాలు తీసుకోబోతున్నాము. ఈ వాగ్దానాలు తీసుకుంటున్నాము కనుక మరి మనకి మంచి వాగ్దానం రావాలని మనసులో అనుకుంటూ మనము వాగ్దానాల కోసం ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడు మనకు ఎన్నోసార్లు వాగ్దానాలు ఇచ్చాడు. కానీ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు. దేవుడు మనల్ని అనుక్షణము చూస్తూనే ఉంటాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు అని ఎంత విశ్వాసముతో, నమ్మకంతో ప్రార్థన చేస్తామో, అలాగే మనం చేస్తున్న తప్పుడు పనులు వల్ల చెడు పనులు కూడా దేవుడు చూస్తున్నాడని మనం మర్చిపోవద్దు. కనుక దేవుని దృష్టిలో, ప్రభువు దృష్టిలో భయభక్తులు కలిగి జాగ్రత్తగా, మెలకుగా, చురుకుగా ఉండాలి. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించుతూ చదవాలి. బైబిల్లో వాక్యమును మనం చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నాడంటే మనము జాగ్రత్త కలిగి, ప్రవర్తన కలిగి ఉండాలి. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, ఇక్కడ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొనిచున్నాం. కీర్తనలు 11 అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమునొన్న ఉన్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయనను వారిని పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నది. యెహోవా సింహాసనం ఆకాశంనందున్నది, కింద నరులను కనులారా చూస్తున్నాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, అవ్వ ఆదాం మొదలుకొని ప్రకటన గ్రంథము మనుషుల వరకు యేసు ప్రభుతో నడిచిన శిష్యులు అందరినీ, ప్రతి ఒక్కరిని, అవ్వ ఆదాం, అబ్రహాము, ఇసాకు, యాకోబులు, ప్రతి ప్రవర్తనను, యాజకులను, ప్రతి ఒక్కరు దేవుడు పరిశీలిస్తూనే ఉన్నాడు. కయ్యోను, ఏబులు అన్నదమ్ముల విషయంలో దేవుడు చూస్తూ పరిశీలిస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు ఏబేలుని చంపినప్పుడు కయ్యని వదలలేదు కదా, చూడకుండా ఉండలేదు కదా. అబ్రహాము 100 ఏళ్ల తర్వాత కుమారుణ్ణి, బాలుని ఇచ్చాడు. ఎంతో సంతోషకరమైంది. కానీ ఆ బాలుని తిరిగి ఇమ్మన్నప్పుడు అబ్రహాము వెనకాడలేదు. కానీ దేవుడు హృదయం ఆలోచనలు కూడా ఎలా ఉంటాయో చూస్తూనే ఉంటాడు లోపల. ప్రియ దేవుడి బిడ్డలు, యేసోబు విషయంలో కూడా తన కుటుంబంలో అన్నలు వెలివేసినప్పుడు తన పడ్డ శ్రమలు, అనేకమైన ఎన్నో ఇబ్బందులు, కానీ వాటన్నిటినీ తట్టుకొని విశ్వాసంగా, నమ్మకంగా నిలబడ్డాడు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. దావీదు విషయంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకునిచున్నాడు. తను 10 సంవత్సరములు మరి అడవుల్లో బ్రతికి జీవిస్తున్నప్పుడు తన పడ్డ ఆవేదన దేవుడు మొర్రను ఆలకించాడు. దావీదు మొర్రను దేవుడు ఆలకించినప్పుడు తను ఎంతగానో రాజుగా చేశాడు. మోషే విషయంలో, ప్రభువా అయ్యా చేతకాని వాడిని అన్నప్పుడు ధైర్యాన్ని, జ్ఞానాన్ని, మాట, వాగ్దానాన్ని ఇచ్చి నడిపించాడు. యోబు విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుగాడు అనేక శ్రమలతో బాధ పెట్టినప్పుడు దేవుని ఎడవకుండా తను
విశ్వాసంతో నమ్మకంతో నిలబడ్డాడు కనుక మళ్ళీ పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందగలిగాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, మనము కూడా మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడాలి. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, మర్చిపోడు. ప్రతిరోజు బైబిల్ వాక్యమును చదవండి, ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబ ప్రార్థనలు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మనందరిని దీవిస్తాడు. నువ్వు బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో చెప్తున్నారు, మంత్రాలు తంత్రాలు ఉంటాయని నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ కుటుంబంలోనే, నీ బిడ్డలతో, నీ భార్యతో, నీ భర్తతో దేవుని గ్రంథం మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేసి నీ కుటుంబంతో దేవుడి యొద్ద మొర్రపెట్టండి. అద్భుతంలో చూస్తావు. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, ఈ 2026 సంవత్సరంలో వాగ్దానము తీసుకోండి. వాగ్దానము తీసుకున్న ప్రకారం మనము నడుచుకోవాలి, ప్రవర్తించాలి, జీవించాలి. లోకానుసారంగా కాదు, పరిశుద్ధాత్మ దేవుని కృపా వరముల ద్వారా మనము జీవించాలి. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, మనము దేవుని బిడ్డల వారసులమై ఉన్నాము. మనము దేవుని కుమారులై ఉన్నాము, కుమార్తెలై ఉన్నాము. ఈ లోకంలో తాగుబోతులు, తిరుగుబోతుల్లాగా మనం జీవించకూడదు. అది దేవుని నామానికి అవమానము. మనం ఒకరికి మంచి చేయాలని చూడాలి, కానీ ఒకరి దగ్గర చేయి చాచాలని ఆశించకూడదు, ఎదురు చూడకూడదు. మనకెవరు ఏదో ఇస్తారు, ఏదో చేస్తారని మనము ఆలోచించకూడదు. మనం ఒకరికి ఇచ్చేలాగా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు మోకరించి దేవుని యొద్ద అడుగు. నీ గృహంలో, నీ ఇంట్లో వాక్యం బైబిల్ని ఎదుట పెట్టుకొని మోకరించి ప్రభువా చేతులెత్తి ప్రార్థన చేయి. నీ లోపల హృదయంలో ఆవేదన, బాధ, అప్పులు, ఇంకా ఏమున్నా సరే ఆలోచనలు దేవుడు తప్పకుండా తీరుస్తాడు, మార్గము చూపిస్తాడు. ప్రియ దేవుడు, నమ్ము. నీవు 2026 సంవత్సరంలో వాగ్దానం తీసుకోవాలని ఆశపడుతున్నావో, దేవుడు ఇచ్చిన వాగ్దానం నీకు ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు. నువ్వు పుట్టక మునిపే నీకు వాగ్దానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. నిన్ను కాపాడుతాను, క్షణం ముదిమొచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనే అంటున్నాడు. నిన్ను ఎండలో, వానలో, చలిలో నిన్ను అనుక్షణం ప్రతిక్షణం కాపాడుతూనే ఉన్నాడు. కానీ నువ్వు గమనించట్లేదు. నువ్వు తప్పులు చేస్తున్నావు, కానీ నిన్ను ఆయన బిడ్డ వలె జాలి చూపిస్తున్నాడు. ఒక కుమారుడు, కుమార్తె వలె నిన్ను కాపాడుచున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, మనం అనుక్షణము, ప్రతి క్షణము దేవుణ్ణి అడుగుతూ మన ప్రతి అవసరంలో ఆయనతో షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి. ఆయనని ఏడవకూడదు. సాతానుగాడు అనేక మంత్రాలతో, నీకు మాయ మాటలతో, మాయ చూపులతో అనేకమైనవి లోకంలో ఆశలు చూపిస్తూనే ఉంటాడు. ఆయన నిజము కాదు. నువ్వు ఆ ఊబిలో పడవద్దు, ఆ లోకంలోకి వెళ్ళవద్దు. వ్యభిచారమని, తాగుడని, డబ్బని ఆశలు చూపించి నిన్ను లోకంలో ముంచాలని చూస్తాడు. కనుక ప్రియ దేవుడు బిడ్డలారా, మెలుగు కలిగి చురుకుగా ఉండడి. దేవుడి తెలుసు నీకు ఎప్పుడు ఏదో అవసరమో ఇస్తాడు కదా. మనము నిర్లక్ష్యం ఉండకూడదు, దేవుని కనిపెట్టుకొని ఉండాలి. దావీదు వలె దేవుని కనిపెట్టుకొని మనం కూడా బ్రతకాలి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.